శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడాను ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, ఒక్కసారి నన్ను తలుచుకొని ఈ శ్రీచక్రాన్ని తాకు. నువ్వు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వింటావు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే బాబాగారు మన కోసం ఎటువంటి శుభవార్తను తీసుకొచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటలలోనే విందామండి. బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, నీ సాయిని నమ్మి ఒక్కసారి ఈ శ్రీచక్రాన్ని తాకు. తాగావా తల్లి? అయితే నీ బాబా నీ కోసం తెచ్చిన ఈ శుభవార్తను వెంటనే వినమ్మా. నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు. అలాంటి నిన్ను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి. ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు అనుభవించావని బాధపడుతున్నావు కదా. ఇక నీ బాధ అనేది అనవసరం. అతి త్వరలోనే నువ్వు ఎప్పుడూ చూడని ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నానమ్మా. నిజమే తల్లి, నన్ను నమ్ము. మీరు ప్రతిరోజు ఇలానే చెబుతున్నారు బాబా అని నీ మనసులో అనుకుంటున్నావు కదా. అలా అనుకోకు తల్లి. జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావో ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏం చెప్పిందో ఒక్కసారి ఆలోచించు. నీ కుటుంబంతో గడిపిన కష్టాలు, నిద్ర రాని రాత్రులు, అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించమ్మా. ఒక విషయం చెప్పనా తల్లి, నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు. వారు నీతో లేరని ఎప్పుడూ కూడా బాధపడకు. ఎవరు ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉంటాను. నీ ఆపద సమయంలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సాయం చేస్తాను తల్లి. నీ కష్టాలను, సమస్యలను, వీటన్నింటినీ కూడా నేను మోస్తానమ్మా. ఇది నేనేం ఊరికనే చేయటం లేదులే. నువ్వు నాపై చూపే ప్రేమ, భక్తి, నమ్మకం వలనే నీ కష్టాలను నేను మోస్తున్నాను. నువ్వు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను. నీ కష్ట సమయంలో కూడా నీ భుజం తట్టి మరీ నీకు పరిష్కారం